ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ప్రజల మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకుని నిలబడ్డామన్నారు. అమరావతితో నేడు ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల రాష్ట్ర తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రంలో పాలన వ్యవస్థ దారుణంగా తయారైందని అన్నారు. గత ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలను కీలుబొమ్మలుగా మార్చిందని, దీంతో అన్ని వ్యవస్థలు దారుణంగా పతనం చెందాయన్నారు. వాటిని తిరిగి పటిష్టం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు వినబడుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణం పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రళయం. ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టిస్తున్నాడు, ఆయన చూసి అందరూ నేర్చుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేసీఆర్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు పవన్ కళ్యాణ్ గారు.